హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అమరావతికి శుభవార్త. ప్రధాని మోడీ మరో నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతికి కొత్త కల వస్తుంది. ముఖ్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పాగా వేసేందుకు వచ్చిన సంస్థలన్నీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్లాన్తో వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు తిరిగి మళ్లీ అమరావతి బాట పట్టాయి. కేంద్రంలోని ఎన్టీఏ సర్కారుకు టీడీపీ కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనలకు ఆగమేఘాల మీద ప్రధాని మోడీ ఆమోదం తెలుపుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రాజధానిలోని తమ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. దీంతో అమరావతిలో ఈ సంస్థ కోసం అప్పటి టీడీపీ సర్కారు 2 ఎకరాల స్థలం కూడా నామమాత్రపు ధరకు లీజుకు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రాగానే కేంద్రం ఈ ప్రతిపాదనకు వెనక్కి తీసుకుని మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు కూటమి సర్కారు రాకతో మళ్లీ ఆ సంస్థతో సిఆర్డీఏ జరిపిన సంప్రదింపులు ఫలించాయి. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని త్వరలో అమరావతి రాజధానిలోని రాయపూడి పంచాయతీతో ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకొచ్చారు. ఈ మేరకు సిఆర్డీఏతో సంప్రదింపులు జరపడమే కాకుండా డబ్బులు కూడా చెల్లించి బిల్డింగ్ ప్లాన్ సమర్పించింది. త్వరలో సిఆర్డీఏ దీనికి ఆమోదం తెలిపితే కార్యాలయం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న నేపథ్యంలో వివిధ జంతు జాతుల మనుగడపై అధ్యయనాలు చేసే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం రాక శుభసూచకం కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.